హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీక్ రివ్యూస్. ఇంకా మరికొద్ది గంటల్లో ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. ఐపీఎల్ 2024. అయితే ఈసారి ఐపీఎల్లో 2 కొత్త రూల్స్ని ప్రవేశపెట్టింది బీసీసీఐ. అసలు అవి చేంజెస్ ఏంటి, ఏ టీంకి ఎలా ఇంపాక్ట్ అవబోతుంది, లేదంటే ఓవరాల్గా ఐపీఎల్ని ఎలా ఇంపాక్ట్ చేయబోతుంది, ఎవరికి ఉపయోగం ఉంటుంది, ఏం మారబోతున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఒకవేళ మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. సో ఆ 2 చేంజెస్లో ఫస్ట్ చేంజ్ వచ్చేసి స్మార్ట్ రీప్లే సిస్టమ్. సో ఇది ఈసారి చాలా కొత్తగా ఉండబోతుంది ఐపీఎల్లో. ఇది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో బేసికల్లీ ఇప్పటి వరకు మీరు చూసుంటారు, ఎవరన్నా రివ్యూ తీసుకున్నప్పుడు థర్డ్ ఎంపైర్ డెసిషన్ కి వెళ్ళినప్పుడు, ఆన్ గ్రౌండ్ అంపైర్ డెసిషన్ ఛాలెంజ్ చేసినప్పుడు థర్డ్ ఎంపైర్ ఇలా అనడం వినుంటారు మీరు. టీవీ అంపైర్ టు డైరెక్టర్, వీ హ్యావ్ ఎ రిఫరల్ అని స్టార్ట్ చేస్తాడు. సో అక్కడ డైరెక్టర్ ఎవరంటే హీఈస్ నన్ అదర్ దాన్ ద బ్రాడ్కాస్ట్ డైరెక్టర్. సో బ్రాడ్కాస్ట్ డైరెక్టర్ ఎవరు అంటే వాళ్ళకి అన్ని లైవ్ బ్రాడ్కాస్ట్ ఆల్ కెమెరాస్లో వస్తున్న ఫీడ్స్ అన్ని ఒక చోట ఉంటాయి. సో లైవ్ బ్రాడ్కాస్ట్లోకి ఏ కెమెరా నుంచి వచ్చే వ్యూ వెళ్ళాలి, ఏ యాంగిల్స్ నుంచి చూపించాలి కరెక్ట్గా, అవన్నీ వీళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. సో థర్డ్ ఎంపైర్ తనకు కావాల్సిన విజువల్స్ని బ్రాడ్కాస్ట్ డైరెక్టర్ నుంచి అడిగి డెసిషన్ తీసుకుంటాడు. అందులోనూ ఇంకా ఎల్బిడబ్ల్యూ అలాంటి కాల్స్ వచ్చినప్పుడు థర్డ్ ఎంపైర్ డిసైడ్ అవ్వాలంటే తన కెమెరా వ్యూస్తో పాటు హాకై ఆపరేటర్స్ వాళ్ళ డెసిషన్ వాళ్ళకి అవసరం అవుతాయి. ఈ హాకై ఆపరేటర్స్ ఎవరంటే నన్ అదర్ దాన్, మీరు ఇలా బాల్ ట్రాకింగ్ చూసుంటారు మ్యాచెస్ జరిగేటప్పుడు, ఏ బాల్ ఎంత స్పీడ్తో వెళ్తుంది, ఏ ట్రాజెక్టరీతో వెళ్తుంది, ఏ లెంత్ మీద పడుతుంది అని. అండ్ ఇంకా మన ఎల్బిడబ్ల్యూ అప్పుడు బాల్ ట్రాకింగ్ కూడా ఉంటుంది. ఇంపాక్ట్ కానీ వికెట్స్ కానీ హిట్టింగ్గా కాదా అనేది బాల్ ట్రాజెక్టరీని సెర్చ్ చేస్తుంది. అండ్ ఇంకా చెప్పాలంటే టెన్నిస్లో కూడా బాల్ దీన్ని యూస్ చేస్తారు, ఈ టెక్నాలజీని, హాకై టెక్నాలజీని. బాల్ లైన్ మీద పడిందా, అవుట్ పడిందా, ఇవన్నీ చెక్ చేయడానికి హాకైని యూస్ చేస్తారు. సో హాకై అనేది ఒక కంపెనీ, బేసికల్లీ టెక్నాలజీ వాళ్ళది ఇదంతా. సో ఈ బ్రాడ్కాస్ట్ డైరెక్టర్ అనే ఆయన హాకై డైరెక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ నుంచి వచ్చిన ఇమేజెస్ని థర్డ్ ఎంపైర్కి పాస్ చేసేవాడు. కానీ ఇప్పుడు ఈ ఐపీఎల్లో కొత్తగా వస్తున్న చేంజ్ అంటే ఇక ఈ బ్రాడ్కాస్ట్ డైరెక్టర్తో అవసరం ఉండట్లేదు. సో మీరు ఇక నుంచి అంపైర్ నోట్ నుంచి టీవీ అంపైర్ టు డైరెక్టర్ ఫర్ ఏ రెఫరల్ అనే మాట వినరు. ఎందుకంటే థర్డ్ ఎంపైర్ డైరెక్ట్గా హాకై ఆపరేటర్స్తో కన్సల్ట్ అయ్యి తనే డైరెక్ట్గా ఇమేజెస్ చూసి తనే డైరెక్ట్గా డెసిషన్స్ ఇవ్వబోతున్నాడు. అది ఎలా అంటే థర్డ్ ఎంపైర్ ఉండే రూమ్లోనే హాకై ఆపరేటర్స్ ఇద్దరిని విత్ ఆల్ ద వ్యూస్, స్ప్లిట్ స్క్రీన్స్ కానీ వాళ్ళ దగ్గర వాళ్ళ కెమెరాస్ ఉన్న అన్ని వ్యూస్ కానీ థర్డ్ ఎంపైర్ డైరెక్ట్గా చూడబోతున్నాడు ఆ ఆపరేటర్స్ దగ్గర. సో ఇది ఎందుకు చేస్తున్నారు అంటే డెసిషన్ మొత్తం ఓవరాల్గా స్పీడప్ అవ్వడానికి అండ్ కరెక్ట్గా జరగడానికి కూడా. సో అసలు ఇది ఎలా జరుగుతుంది, ఎలా హెల్ప్ అవుతుంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హాకై ఆపరేటర్స్కి ఎన్ని కెమెరాలు ఉంటాయి, ఒకవేళ ఇది పిచ్ అనుకుంటే మీరు కింద చూసేది. సో టోటల్గా 8 హాకై కెమెరాస్ ఉంటాయి, వెరీ హై క్వాలిటీ కెమెరాస్. సో పిచ్కి స్ట్రైట్గా ముందు 2, వెనక 2, రైట్ సైడ్ 2 అండ్ లెఫ్ట్ సైడ్ 2, టోటల్ 8 కెమెరాస్ ఉంటాయి. హై రెజల్యూషన్ కెమెరాస్ హాకై వాళ్ళవి, వాళ్ళ టెక్నాలజీకి సంబంధించినవి. సో ఈ విజువల్స్, ఈ 8 కెమెరా నుంచి వచ్చే విజువల్స్ డైరెక్ట్గా ఫీడ్ అవుతాయి థర్డ్ ఎంపైర్కి, ఎందుకంటే వాళ్ళు ఒకే చోట ఉండబోతున్నారు కాబట్టి. సో ఇవి ఎలాంటి సిచ్యువేషన్స్లో హెల్ప్ అవుతాయి, ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇంతకుముందు ఓన్లీ థర్డ్ ఎంపైర్ ఎల్బిడబ్ల్యూకి మాత్రమే కన్సల్ట్ చేసేవాడు బ్రాడ్కాస్ట్ డైరెక్టర్ హాకై ఆపరేటర్ని. ఇప్పుడు ప్రతి ఒక్క డెసిషన్కి, అది బౌండరీ క్యాచ్ అవ్వచ్చు, రన్అట్ అవ్వచ్చు, స్టంపింగ్ అవ్వచ్చు, ప్రతిదానికి హాకై ఆపరేటర్ వాళ్ళ ఇమేజెస్ లైవ్లో అవైలబిలిటీలో ఉంటాయి థర్డ్ ఎంపైర్కి. సో ఇవి ఎలా హెల్ప్ అవ్వబోతున్నాయి అనేది ఒకసారి చూస్తే, ఫస్ట్ బౌండరీ క్యాచెస్ చూద్దాం. మీరు బౌండరీ క్యాచెస్, ఇలాంటి క్యాచెస్ చాలా చూసుంటారు ఐపీఎల్లో, రిలే క్యాచెస్ అంటారు. లేదంటే ఇలా చాలా క్లోజ్ కాల్స్ ఉంటాయి, బంతి ఒక చేతిలో ఉంటుంది, కాలు కింద పెట్టే లోపే గాల్లోకి ఎగరేస్తారు, కొన్నిసార్లు అసలు టచ్ అవుతుందా అవ్వదా అనేది తెలియదు. సో అది ఇన్ని రోజులు ఎలా చూసేవాడంటే బ్రాడ్కాస్ట్ డైరెక్టర్ వాళ్ళ ఓన్ బ్రాడ్కాస్ట్ కెమెరాస్ మాత్రమే చూసేవాళ్ళు. సో ఒకే యాంగిల్ ఉండేది, దాన్ని జూమ్ చేసి తగిలిందా లేదా అనేది చెప్పేవాళ్ళు. ఆ క్లారిటీ కూడా మిస్ అయ్యేది జూమ్ చేసినప్పుడు. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే హాకై వాళ్ళ టెక్నాలజీ యూస్ చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా థర్డ్ ఎంపైర్కి స్ప్లిట్ స్క్రీన్ వస్తుంది. ఒక సైడ్ స్క్రీన్లో చెయ్యి చూడొచ్చు, బాల్ టచ్ అవుతుందా, వెళ్ళిపోయిందా, వదిలేసాడా అనేసి. ఇంకొక రైట్ సైడ్ స్ప్లిట్ స్క్రీన్లో కాలు కింద తగులుతుందా లేదా అనేది చూడొచ్చు ఒకేసారి. సో
ఈజీగా మంచి డెసిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్‌లో యూజ్ అవుతుంది. సెకండ్ ఇంకొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2019 వరల్డ్ కప్‌లో బెన్ స్టోక్స్ బ్యాట్ తగిలి ఓవర్ త్రో బాల్ 4కి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు రూల్ ఏంటంటే ఫీల్డర్ బాల్ త్రో చేసే టైంకి బ్యాట్స్మెన్ క్రాస్ అవ్వలేదంటే ఓవర్ త్రో అక్కడి నుంచే కౌంట్ అవుతుంది. సో వరల్డ్ కప్ ఫైనల్లో 3 బాల్స్‌కి 9 రన్స్ కొట్టాలన్నప్పుడు ఇంగ్లాండ్‌కి 6 రన్స్ వస్తాయి. 2 రన్స్ రన్నింగ్ ప్లస్ 4 రన్స్ ఓవర్ త్రోస్ ఫోర్స్. ఆ 6 బదులు 5 ఉండాలని అంపైర్ నిర్ణయం తప్పుగా వచ్చిందని, న్యూజిలాండ్ వరల్డ్ కప్ గెలవాలని ఇప్పటికీ చాలా డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్‌లో ఈ హాకీ సిస్టమ్ ఎలా యూజ్ అవుతుందంటే, అక్కడ ఫీల్డర్ త్రో చేసే టైంకి ఒక సైడ్ చూడొచ్చు కెమెరా స్ప్లిట్ స్క్రీన్‌లో, అండ్ ఇంకొక సైడ్ బ్యాట్స్మెన్ క్రాస్ అవుతున్నారా లేదా అనేది చూడొచ్చు రియల్ టైంలో. ఇది సింపులే కదా, ఇంతకుముందు ఎందుకు లేదు అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇంతకుముందు ఆ ఇమేజెస్ని ఒకేసారి మ్యారీ చేసి ఒకే టైంకి ప్లే చేయడం బ్రాడ్కాస్ట్ డైరెక్టర్స్కి కుదరదు, కష్టం ఆ రియల్ టైంలో. కానీ వీళ్ళ టెక్నాలజీ ద్వారా అది ఈజీ అవబోతుంది. సో అందుకని ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇది హెల్ప్ అయిపోతుంది. అండ్ ఆబ్వియస్లీ రన్అట్స్ జరిగే టైంలో కొంతమంది బ్యాట్స్మెన్స్ కొన్ని సిచ్యువేషన్స్లో ఇద్దరు ఒకే సైడ్కి వచ్చేస్తుంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా స్టంప్స్ డిస్టర్బ్ అయ్యే టైంకి బ్యాట్స్మెన్ క్రాస్ అయ్యారా లేదా అనేది జడ్జ్ చేయడానికి ఈ టెక్నాలజీ అనేది చాలా ఈజీగా యూజ్ అవబోతుంది. హాకీ ఆపరేటర్స్ ఇచ్చే ఇమేజెస్ అన్ని యూజ్ అవబోతున్నాయి. ఇంకా స్టంపింగ్స్ కేసులో చెప్పాలంటే, ఇంతకుముందు స్టంపింగ్స్కి 2 వ్యూస్ ఉండేవి. ఒకటి సైడ్ ఆన్ యాంగిల్ ఉండేది, ఇంకోటి స్టంప్ కెమెరా ఉండేది. సో ఇక్కడ కూడా ప్రాబ్లం ఏంటంటే, మోస్ట్లీ స్టంపింగ్స్ అన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ గానే ఉంటాయి. సైడ్ ఆన్ యాంగిల్ ఒక్కటి సరిపోతుంది. కానీ కొన్ని క్లోజ్ కేసెస్లో కాలు కింద పెట్టాడా లేదా, ఫ్రంట్ యాంగిల్ నుంచి సైడ్ యాంగిల్ నుంచి ఒకేసారి చూడాలంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆల్సో స్టంప్ కెమెరాకి నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఓన్లీ 50 వరకే ఉంటుంది. అదే ఈ హాకీ కెమెరా అయితే నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ పర్ సెకండ్ 300 వరకు ఉంటుంది ఫ్రేమ్ రేట్. అంటే వితిన్ 1 సెకండే వాళ్ళు ఒక్కొక్క ఫ్రేమ్ ముందుకు జరిపినప్పుడు వాళ్ళకి ఇంకా మంచి డీటెయిల్స్ దొరుకుతాయి ఈ హాకీ కెమెరా యూస్ చేసినప్పుడు. సో ఇది చాలా రేర్ కేసెస్లోనే అవసరం రావచ్చు. బట్ ఇలాంటివి టెక్నాలజీ ఒకటి వచ్చినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా అనేది యూజ్ అవుతుంది థర్డ్ అంపైర్స్కి బెటర్ డెసిషన్స్ తీసుకోవడానికి స్టంపింగ్స్ కేసులో. అండ్ ఆల్సో ఇలాంటి క్లోజ్ క్యాచెస్ జరిగినప్పుడు మీరు చాలాసార్లు చూసుంటారు, బాల్ కింద టచ్ అవుతుందా చేతిలోకి వెళ్తుందా అనే దానికి ఒకటే ఒక యాంగిల్ ఉండేది బ్రాడ్కాస్ట్ డైరెక్టర్ దగ్గర, అదే ఇచ్చేవాడు థర్డ్ అంపైర్కి జూమ్ చేసి కరెక్ట్గా కనిపించకుండా. సో ఇప్పుడు బ్రాడ్కాస్ట్ డైరెక్టర్ లేడు, డైరెక్ట్ హాకీ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ స్ప్లిట్ స్క్రీన్లో డిఫరెంట్ యాంగిల్స్ నుంచి చూపించగలరు. అండ్ మోర్ క్లారిటీ ఉన్న ఇమేజెస్ కాబట్టి ఈజీగా డెసిషన్ తీసుకోగలుగుతారు అండ్ కరెక్ట్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా. సో వాట్ ఎవర్ మేబీ ద థర్డ్ అంపైర్కి ఏ రిఫరల్ వెళ్ళినా కూడా ఇప్పుడు రియల్ టైంలో స్ప్లిట్ స్క్రీన్లో మంచి హై క్వాలిటీ అండ్ హై టెక్నాలజీలో ఉన్న ఈ హాకీ వాళ్ళు అందించబోతున్నారు డెసిషన్ తీసుకోవడానికి. సో ఇవన్నీ చాలా యూజ్ అవబోతున్నాయి. అండ్ వీటన్నిటి వల్ల గేమ్ కూడా చాలా స్పీడప్ అవుతుంది. ఎందుకంటే థర్డ్ అంపైర్ చాలా అంటే చాలా టైం తీసుకుంటాడు. ఫస్ట్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తాడు, దాని తర్వాత వాళ్ళు అల్ట్రా ఎడ్జ్ ఫస్ట్ చెక్ చేస్తారు, దాని తర్వాత బాల్ ట్రాకింగ్ చెక్ చేస్తారు. సో ఇవన్నీ చెక్ చేయకుండా ఫస్టే ఒకసారి ఈ హాకీ స్క్రీన్లో పిచ్చింగ్ అవుట్ సైడ్ లెగ్ కానీ అలా తెలిసిందంటే డైరెక్ట్గా వాళ్ళ డెసిషన్ తీసుకొని థర్డ్ అంపైర్ డెసిషన్ ఇచ్చేస్తాడు ఫాస్ట్గా. వాళ్ళకి ఆ అధికారం ఇచ్చారు ఈసారి. సో ఇవన్నీ డెఫినెట్గా చాలా క్విక్ డెసిషన్స్ అండ్ ఫాస్ట్ డెసిషన్స్ రాబోతున్నాయి థర్డ్ అంపైర్ నుంచి. సో ఆబ్వియస్లీ ఇవన్నీ జరగాలంటే మనకి నమ్మకం రావాలి. సో నాకు తెలిసి అనుకుంటాను, సో మేబీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు థర్డ్ అంపైర్ ఈ హాకీ ఆపరేటర్స్తో ఆ రూమ్లో వాళ్ళు జరిగే కాన్వర్జేషన్ని కూడా లైవ్లో చూపించబోతున్నారు. జస్ట్ ముందులాగే థర్డ్ అంపైర్ బ్రాడ్కాస్ట్ డైరెక్టర్తో ఏం మాట్లాడేవాడో మనకి వినపడేది కామెంటరీలో. సో ఇప్పుడు కూడా దాన్ని లైవ్లో ఎయిర్ చేయబోతున్నారు. సో అది మనకు కనిపిస్తుంది. ఇంకా ఇలాంటి ఒక రివ్యూ సిస్టమ్ని ఆల్రెడీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ ట్రై చేసింది వాళ్ళ డొమెస్టిక్ టోర్నమెంట్ ది 100లో. అక్కడ కూడా మంచి సక్సెస్ అయిందని చెప్తున్నారు అందరూ. అండ్ ఆల్రెడీ బీసీసీఐ 15 అంపైర్లకి ఈ ఐపీఎల్లో పార్టిసిపేట్ చేసే అంపైర్లకి ట్రైనింగ్ ఇచ్చింది, 2 days ట్రైనింగ్ ఈ టెక్నాలజీ మీద ఎలా యూజ్ చేసుకోవాలని. మన ఇండియన్ అంపైర్స్ గురించి తెలిసిందే అందరికీ. సో బీసీసీఐ ఎటువంటి రిస్క్ తీసుకోలేదు, వాళ్ళకి మంచి ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ ఇచ్చారు అని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో మనం ఆన్ ఫీల్డ్ చూడాలి మరి దాన్ని ఎంత బాగా యూజ్ చేసుకుంటారు, ఎంత ఫాస్ట్గా డెసిషన్స్ ఇవ్వగలుగుతారు, ఎంత కరెక్ట్గా ఇవ్వగలుగుతారు అనేది. సో ఇది స్మార్ట్ రీప్లే సిస్టమ్. ఇక సెకండ్ది జస్ట్ చాలా సింపుల్ చిన్న చేంజే, బట్ ఇది చాలా హెల్ప్ అవబోతుంది. ఏంటంటే 2 బౌన్సర్స్ అలౌడ్ పర్ ఓవర్. ఇన్ని రోజులు మీరు ఈ లెఫ్ట్ సైడ్ సింబల్ని చూసింటారు చాలా వరకు, అంపైర్ ఇలా
ఇస్తూ ఉంటాడు బాల్ హైట్ వెళ్ళినప్పుడు. అంటే 1 ఫర్ ద ఓవర్ అని, అంటే దాని మీనింగ్ షోల్డర్ హైట్‌లో వెళ్ళే బాల్ ఓవర్‌కి ఒకటే వేయాలి. ఒకవేళ రెండో బాల్ అలా బౌలర్ బౌన్సర్ వేస్తే దాన్ని వైడ్‌గా ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఈ రూల్ ప్రకారం ఇంటర్నేషనల్‌లో లేకపోయినా గానీ బీసీసీఐ ఐపీఎల్‌లోకి ఈ రూల్ పెట్టింది. 2 బౌన్సర్స్ అలౌడ్ పర్ ఓవర్ అని. సో కాబట్టి ఫాస్ట్ బౌలర్స్ ఇక్కడ స్టార్క్ చాలా సంతోషంగా ఉన్నాడు చూస్తే. సో ఫాస్ట్ బౌలర్స్‌కి చాలా మంచి న్యూస్ ఇది. ముఖ్యంగా 140 ప్లస్ ఏసే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు 2 షార్ప్ బౌన్సర్స్ వేయగలుగుతారు బ్యాట్స్‌మెన్‌కి. ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది ఉంటది. ఇంతకుముందు ఒకటే కాబట్టి ఒకవేళ రెండో బాలో, మూడో బాలో బౌన్సర్ ఏసేసాడు అనుకోండి, లాస్ట్ 3 బాల్స్ ప్రెడిక్టబుల్‌గా ఉండేవి. బౌన్సర్ రాదు, ఫుల్ లెంత్ బాలే వస్తది, లేదంటే యార్కర్ వస్తదని. ఇప్పుడు ఆ ప్రెడిక్టబిలిటీ అనేది ఉండదు. బౌలర్ మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ కరెక్ట్ మంచి బౌలర్ అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ చేసుకుంటారు ఈ రూల్ అని చెప్పుకోవచ్చు. అండ్ షార్ట్ బాల్ ప్రాబ్లమ్ ఉండే బ్యాట్స్మెన్స్ లైక్ మనం చెప్తాం జనరల్‌గా శ్రేయస్ అయ్యర్ అని. తను వరల్డ్ కప్‌లో చాలా బాగా ఆడాడు షార్ట్ బాల్. కానీ షార్ట్ బాల్ మీద స్ట్రగుల్ అయ్యే బ్యాట్స్మెన్‌కి చాలా బ్యాడ్ న్యూస్. సో మీ ఫేవరెట్ టీమ్స్‌లో ఎవరైనా అలా ఉన్నారంటే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉండబోతుంది ఈ ఐపీఎల్ సీజన్ ఈ రూల్ వల్ల. అండ్ ఇది ఆల్రెడీ ఈ మధ్య రీసెంట్‌గా మన డొమెస్టిక్ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముష్తాక్ అలీ టోర్నమెంట్‌లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసింది బీసీసీఐ. అక్కడ కూడా మంచి రివ్యూస్ వచ్చాయి. బౌలర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. 2 బౌన్సర్స్ ఇచ్చే ఛాన్స్ వచ్చినందుకు. సో దిస్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు స్పైస్ అప్ దిస్ ఐపీఎల్ అని చెప్పాలి. సో ఇవి ఐపీఎల్‌లో వచ్చిన కొత్త 2 రూల్స్. లాస్ట్ ఇయర్ వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ చాలా బాగా నచ్చింది అందరికీ. చూస్తే చాలా కొత్తగా ఒక కొత్త డైనమిక్ వచ్చింది. డైనమిజం వచ్చింది గేమ్‌కి. సో అలాగే ఈ 2 కూడా సక్సెస్ అవుతాయని అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. మీకు ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.